ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. నేనేం పాపం చేశానమ్మా? నా ప్రపంచం నువ్వే కదా. నిన్ను కూడా నన్ను ముద్దు పెట్టుకున్నావు కదా. నా బొగ్గపై పదే పదే ముద్ర వేసావు కదా. రాత్రి నాకు ఒక కథ చెప్పి భుజంపై పడుకోబెట్టుకున్నావు. కానీ ఇప్పుడు నన్ను నిర్దాక్షిణ్యంగా నీటిలో వేసి నా ప్రాణం తీసేశావు. అసలు నేనేం తప్పు చేశానమ్మా? నాకు బయట ప్రపంచం కష్టాలేం తెలియవు. నాన్న కోపం, నీ కళ్ళలో కనిపించే కన్నీళ్ళు, వాటిలో ఏ ఒక్కటి నాకు అర్థం కాదమ్మా. నాకు తెలిసింది ఒక్కటే, నువ్వు నవ్వితే నా ప్రపంచం వెలిగిపోతుంది, నువ్వు ఏడిస్తే నా గుండె తరుక్కుపోతుంది. నేను నీ బిడ్డనమ్మా, నీ ఆశను. నా చిన్ని చేతులతో నీ కన్నీళ్లను తుడవాలనిపిస్తూ ఉంటుంది. నవ్వుతూ నిన్ను నవ్వించాలనుకున్నా, నువ్వు చనిపోతే నేను ఒంటరైపోతానన్న ఒక భయంతో నన్ను కూడా నీతో పాటు తీసుకుపోయావు. ఇవన్నీ ఎవరి మాటలో తెలుసా అండి? హుస్సేన్ సాగర్లో తల్లితో పాటు 2 ఏళ్ల బిడ్డ చనిపోయింది. ఆ తల్లే 2 ఏళ్ల బిడ్డను చంపేసింది. ఆ 2 ఏళ్ల పాప ఆత్మ ఘోష ఇది. తన తల్లికి ఆ బిడ్డ విసురుతున్నటువంటి సూటి ప్రశ్నలు ఇవి. హుస్సేన్ సాగర్లో తల్లి బిడ్డను పట్టుకొని నీటిలో దూకి సూసైడ్ చేసుకుంది. ఈ వార్త విన్న కాడి నుంచి మనసులో ఏదో ఒక తెలియని వెలితి, ఒక ముళ్ళులా గుచ్చుతూనే ఉంది. మరీ ముఖ్యంగా ఏ లోకము తెలియని ఆ చిన్నారిని తనతో పాటు బలి చేయటం చూసి ఒకే ప్రశ్న మెదులుతోంది మైండ్లో. అసలు ఆ పాప ఏం చేసింది? ఆ పాప తప్పేంటి? ఆ అమాయకురాలైనటువంటి ఆ చిన్న పాప, లోకం పోకడ తెలీదు, లోకమే సరిగా చూడనటువంటి ఆ 2 ఏళ్ల ముక్కు పచ్చలారనటువంటి పాపని నిర్దాక్షిణ్యంగా తనతో పాటు హుస్సేన్ సాగర్లో వేసి ఎందుకు చంపాలనిపించింది ఆ తల్లికి? ఇవే ప్రశ్నలు వస్తున్నాయి. కనీసం ఆ బిడ్డ ముఖం చూసైనా బతకాలనిపించలేదా ఆ తల్లికి? ఇది నేను మాత్రమే కాదండి, ప్రతి ఒక్కరూ, ఈ వార్త విన్న ప్రతి ఒక్కరూ కూడా ఆ తల్లిని క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డను అత్యంత ప్రేమగా కాపాడుతుంది. ప్రపంచంలో కష్టాల నుంచి దూరంగా తన బిడ్డను ఉంచుతుంది. అలాంటి తల్లి అదే బిడ్డను మృత్యువు దగ్గరకు తీసుకుపోవటం ఎంత బాధాకరం. సాధారణంగా ఇలాంటి దారుణ నిర్ణయాల వెనుక వ్యక్తిగత, ఆర్థిక, మానసిక కారణాలు చాలా బలంగా ఉంటాయి. ఆ తల్లి కీర్తిక అగర్వాల్ ఆ తల్లి పేరు. జీవితంలో కష్టాలు రావచ్చు. ఆమె ఒక చార్టెడ్ అకౌంటెంట్, చదువుకున్నటువంటి మహిళ. ఆ చార్టెడ్ అకౌంటెంట్ కీర్తికకు పాత బస్తీకి చెందినటువంటి పృథ్వీలాల్ అనే ఒక వ్యాపారవేత్త వివాహం జరిగిందండి. ఆ దంపతులకి 2 ఏళ్ల కూతురు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 2 ఏళ్ల పాప బియారా ఆమె పేరు. ఎంత బాగుంది చూడండి. ఆ పాప కూడా ఎంత అందంగా, ఆ మహాతల్లి చిన్న పాపని ఇంత ఘోరం చేసేసి వెళ్ళిపోయింది. భార్యాభర్తల మధ్య 1,00,000 గొడవలు ఉంటాయండి. ఇప్పుడు వివాహం అన్నాక కొన్ని గొడవలు ఉంటాయి. అసలు పరిష్కారం కాని గొడవలే అనుకోండి, వివాహ బంధం నుంచి దూరంగా జరగచ్చు. చట్టపరంగా తన నిర్ణయాలు తీసుకునేటువంటి హక్కు ఉంది. కానీ చిన్న పాపను కూడా హుస్సేన్ సాగర్ దగ్గరకు తీసుకుపోయి ఆ చిన్న పాపతో కలిపి సూసైడ్ చేసుకోవాలి, ఆ చిన్న పాపను కూడా వాటర్లో వేసి చనిపోవాలనుకోవటం అసలు ఎంతవరకు కరెక్టు? సరే, సూసైడ్ చేసుకుందాం అని నిర్ణయం తీసుకుంటే ఆ పాపని నీ తల్లిదండ్రుల దగ్గరకో లేకపోతే నీ భర్త తల్లిదండ్రులకో అప్పగించేసి నువ్వు వెళ్ళిపో. కానీ ఆ పాపను కూడా అంత కనీసం కనికరం లేకుండా ఆ పాప ముఖం చూసైనా సరే తనకైనా ఏదో ఒక భవిష్యత్తు ఉంటుంది కదా అని ఎందుకు ఆలోచించలేకపోయావు? కీర్తిక తన కుమార్తెతో కలిసి బహదూర్పురాలోని పుట్టింటికి చేరుకుంది. ఫస్ట్ 1.5 ఏళ్ళగా ఈ గొడవలు వస్తున్నటువంటి క్రమంలో 1.5 ఏళ్ళగా తన పుట్టింట్లోనే ఉంటుంది పాపతో సహా. మరి ఏమైందో తెలియదు, ఏం ఆలోచించిందో తెలియదు. నాకు బతికి ఇంతే, నా భవిష్యత్తు లేదనుకుందో ఏమో. సరే, నేను లేకపోతే నా కూతురు అనాథగా అయిపోతుంది, ఒంటరిగా అయిపోతుందని చెప్పి ఆ విధంగా భయపడిపోయి నాతో పాటే నా కూతురు అనుకుని హుస్సేన్ సాగర్లో దూకినటువంటి పరిస్థితి. కానీ ఇది కరెక్టా? ఈ విధంగా చేయటం, ఏ పాపం తెలియనటువంటి ఆ పాపకి జీవితాన్ని పూర్తిగా మధ్యలో తుంచేయటం కరెక్టా? జీవితంలో ఎదురయ్యే సమస్యలకు చావే పరిష్కారం కాదండి.
కీర్తిక కఠిన నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం భావించడం చాలా పెద్ద తప్పు. ఆ పెద్ద తప్పుతో పాటు బిడ్డను కూడా వెళ్ళిపోవాలనుకోవటం ఎంత దుర్మార్గం, ఎంత దారుణం చూడండి. నేను లేకపోతే నా బిడ్డ ఒంటరి అయిపోతుంది, నా బిడ్డకి భవిష్యత్తు ఉండదు, నా బిడ్డ ఎలా బతుకుతుందో ఇదే ఆలోచనతో ఆమె మానసికంగా క్షోభ గురైపోయి ఈ నిర్ణయం తీసుకుందని చెప్పి అర్థమవుతుంది. కానీ చాలా చాలా తప్పు అండి ఆమె చేసిన తప్పు, పెద్ద తప్పు అది. బిడ్డతో పాటు హుస్సేన్ సాగర్లో దూకి చనిపోవడం అనేది ఒక పెద్ద నేరంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. నీకు నీ భర్తతో గొడవలుంటే చట్టపరంగా ఏదైనా విడాకులు తీసుకుని బతకలేని అనుకుంటే విడిగా బతకొచ్చు కదా. కొన్ని రోజుల పాటు ఏ గాయమైనా సరే, మనసుకు తగిలిన గాయమైనా సరే కొన్ని రోజులకి మానిపోతుంది. కాలమే ఆ గాయాన్ని మానిపిస్తుంది. తర్వాత జీవితం అందంగా ఉంటుంది. సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుని సూసైడ్ వరకు వెళ్ళి మళ్ళీ బతికొచ్చిన వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడింది మనం చూడలేదా? నేను ఆ రోజు నిజంగా చనిపోయి ఉంటే ఇంత అందమైన జీవితాన్ని నేను కోల్పోయేవాడిని. ఆ రోజు బతికి బయటపడ్డాను కాబట్టి ఇప్పుడు నాకు జీవితం ఏంటో అర్థమైందని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు రోజులు ఒకేలా ఉండవండి, మారుతుంది జీవితం, కాలం మారుతుంది. అట్లాగే మన జీవితాల్లో కూడా మంచి రోజులు వస్తాయి. ఆత్మహత్య చేసుకోవాలి, లేదంటే నాతో పాటు ఇంకోరిని తీసుకుపోవాలి అన్న ఆలోచన చేసే వాళ్ళకి నా విన్నపం ఇది. జీవితం ఎప్పుడు ఒకే రకంగా ఉండదు, ఎప్పుడు బాధలు ఉండవు, ఎప్పుడు కష్టాలు ఉండవు. మనకే ఇలా జరుగుతుందని చెప్పి ఆ క్షణం మనకు అనిపిస్తుంది అంతే. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ గాయం మానిపోతుంది. మనకి మంచి రోజులు వస్తాయి, అందమైనటువంటి రోజులు వస్తాయి. జీవితంలో మనం ఈ రోజుల్ని కోల్పోయి ఉండేవాళ్ళం అని చెప్పి మీకు మీరుగా భావించే అలాంటి అద్భుతమైనటువంటి జీవితం, భవిష్యత్తు ఉంది, ముందు ఉంటుంది. కానీ చాలా పెద్ద తప్పు చేసింది కీర్తిక అగర్వాల్. ఆ బిడ్డ చిన్న పాప ఎంత అందంగా, ఎంత బాగుందండి. తన్ను కూడా నీటిలో పడేసి చంపేసిందంటే చాలా బాధ కలుగుతుంది నాకు. ఇలాంటివి జరగకూడదు.